కవితక్క ఎవరికి వడ్డీ చెల్లిస్తుంది? కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత మంగళవారం రాత్రి తీహార్ జైలు నుంచి బెయిల్ పై విడుదలయ్యారు. ఆమెకు భర్త అనిల్, కొడుకు ఆదిత్య, సోదరుడు కేటీఆర్, బావ హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సాదరంగా స్వాగతం పలికారు. కల్వకుంట్ల కవిత జైలు నుంచి బయటకు వస్తూనే సంచలన వ్యాఖ్యలు చేయటం చాలా ఆసక్తికరం. నేను కేసీఆర్ బిడ్డను, తెలంగాణ బిడ్డని, ఏ తప్పు చేయలేదు, తప్పు చేసే ప్రసక్తే లేదు, కానీ నన్ను అన్యాయంగా జైల్లో పెట్టారు. నా 18 ఏళ్ల రాజకీయ జీవితంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. నా జైలు జీవితం వలన నేను చాలా మంది కుటుంబ సభ్యులు అందరం చాలా బాధపడ్డాం. కానీ నన్ను జైలుకు పంపించిన వాళ్లే నన్ను జగమొండిగా మార్చారు. నన్ను, నా కుటుంబాన్ని ఇటువంటి ఇబ్బందులకు గురి చేసిన వారికి సమయం వచ్చినప్పుడు వడ్డీతో సహా చెల్లిస్తాను. ఈ కష్టకాలంలో నాకు, నా కుటుంబానికి అండగా నిలబడిన ప్రతి ఒక్కరికి చేతులు జోడించి ధన్యవాదాలు, పాదాభివందనాలు తెలియజేస్తున్నాను అని కల్వకుంట్ల కవిత అన్నారు. ఆమె బయటకు వస్తూనే తమను ఇబ్బంది పెట్టిన వారందరికీ వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించడం ఆశ్చర్యకరమే. అయితే అదేమీ యథాలాపంగా చేసిన హెచ్చరిక మాత్రం కాదు. ఆమె చెప్పినట్లుగా కేసీఆర్ మౌనంగా ఉంటున్నా ఆయన కూడా తమను ఇబ్బంది పెడుతున్న వారిని చావు దెబ్బ తీసేందుకు తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నారని భావించవచ్చు. అదే ఆమె నోట వెలువడింది. చాలా బాధతో, ఆవేశంతో ఈ మాట అన్నప్పటికీ తొందరపాటి అని చెప్పక తప్పదు. ఆమెకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని సిబిఐ, ఈడీలు వాదనలు ఆమె ఈ ఒక్క హెచ్చరికతో అప్పుడే నిరూపించినట్లయింది కదా. మరి ఈమెను ఇబ్బంది పెట్టిన వారు ఎవరంటే ఆమెపై ఈ కేసు నమోదు చేయించిన కేంద్ర ప్రభుత్వం, బీజేపీ అధిష్టానం, ఈ కేసులో అప్రూవర్లుగా మారిన ఆమెకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన వారు అని భావించాల్సి ఉంటుంది. కానీ ఆమె విడుదలకు కేసీఆర్ బీజేపీతో డీల్ కుదుర్చుకున్నారనే ఊహాగానాలు నిజమే అయితే ప్రస్తుతం బీజేపీకి వడ్డీతో సహా చెల్లించే పరిస్థితి లేదు. పైగా కేంద్రం బీజేపీతో మరింత జాగ్రత్తగా మెసులుకోవాల్సి ఉంటుంది. అప్రూవర్లపై ప్రతాపం చూపితే బెయిల్ షరతులు ఉల్లంఘించినట్లవుతుంది. కనుక అటువంటి పొరపాటు చేయకపోవచ్చు. కనుక ఆమె ఎవరెవరికి వడ్డీతో సహా చెల్లించాలనుకుంటున్నారు అనేది భవిష్యత్తులో మెల్లగా బయటపడవచ్చు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.